యేసుక్రీస్తు నామములో దూరాన సమీపాన ఉన్నటువంటి నా ప్రియ స్నేహితులకు సహోదరులకు ప్రభు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించుగాక. చాలా సంతోషం అండి. ఈ 2026వ సంవత్సరం మొదటి నెల నుంచి 3 నెలల చివరి వరకు కూడా ప్రభు మనందరినీ కూడా తన బలిష్టమైన రెక్కల కింద బలపరిచి ఆయన సన్నిధిని క్షణం వరకు కూడా తోడుగా ఇచ్చి 4వ నెల 1వ తారీఖున ప్రభు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఇచ్చాడు. ఈ ఉదయమున ఆయన యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టిను ఆరోగ్యమును బట్టిను సజీవుల లెక్కలో ఉన్నాము కనుక ప్రభుని మనం అంతైనా స్తుతించి గణపరిచి మహిమపరిచి ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని లేఖనాలు మనకు తెలియజేసి ఉన్నాయి. వినటం వలన విశ్వాసమును కలుగుతున్నది, అది క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగుతున్నదని కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజు యొక్క వాగ్దానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానంతో దేవుడు ఈ నెలంతా కూడా నిన్ను నన్ను మనందరినీ మన కుటుంబాలను కూడా కాపాడి తన బలిష్టమైన రెక్కల కింద దాసి దేవుడి సన్నిధిని మనకు తోడుగా నుంచి నడిపించబడలాగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. శ్రద్ధగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వినటం వలన విశ్వాసమును కలుగుతున్నది, అది క్రీస్తునికి వచ్చిన మాట వలన కలుగుతున్నదని మనం చూస్తున్నట్లుగా, అంగిలి ఆహారము రుచి చూసినట్లుగా చెవి మాటలను పరీక్షిస్తున్నది అని కూడా లేఖనాల్లో మనం చూస్తున్నాం. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును ప్రభు మనకి అనుగ్రహించాలి. కేవలం లోకంలో ఎన్నో విషయాలు మనం వినుకుంటూ వస్తూ ఉంటాం. లోకంలో ఎన్నో విషయాలు మనము వింటాం. వినటము తప్పని నేను చెప్పటంలే, వినాలి, ప్రతి విషయాన్ని వినాలి. కానీ దానికంటే ముందుగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గుర్తించి దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలను మనం గమనించి దేవుని చిత్తాన్ని గ్రహించి చిత్త ప్రకారంగా నడిపించబడటం అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మనం ఎవరిని కూడా హింసించటము కానీ, బాధించటము కానీ, లేదా వేధించటము కానీ, ఏ విషయాల్లో కూడా మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఎందుకంటే దేవుని యొక్క దైవజనుడు ఈ విధముగా రాశాడు, ఏ మనిషిని గురించి కానీ, ఏ మతముల గురించి కానీ మీరు దూషించరాదు, అవమానపరచరాదు. తెలియని విషయాలు ఏమైనా ఉంటే అవి దేవునికి అడిగి తెలుసుకొనవలేను అనే మాట ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఎవరి విషయాల్లో కూడా ఏ విధమైన చేతనైనా బలహీనపరిచే మాటలు మాట్లాడుకున్నట్లుగా దేవుడు ప్రజలని బలహీనపరిచే ప్రజలని బలమును పొందుకునేటట్లుగానే ప్రభు అందరి హృదయాలను ఎరిగిన దేవుడు కనుక బలహీనలను బలపరిచేవాడు. ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడు, అనారోగ్యం గల వారికి ఆరోగ్యం ఇచ్చేవాడు, మానసికంగా నలుగుతున్న వారికి మనశ్శాంతిని కలుగజేసేవాడు. కేవలము అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము కనుక ఆయన ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడబోతున్నటువంటి విషయాన్ని చాలా శ్రద్ధగా మనం గుర్తించుదాం, గమనించుదాం. ఒక వాగ్దానం, ఈరోజు వాగ్దానంతో మనము ఆశీర్వదించబడి ఈ స్థలం నుంచి బయటకు వెళదాం. దేవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానం కూడా మానవ యొక్క జీవితానికి అది ఒక మాదిరిగా, ఆశ్చర్యకరంగా, మేలుకరంగా ఉంటుండేటువంటి యొక్క వాగ్దానాలు. దేవుడు నిజంగా ప్రతి ఒక్కరూ కూడా 31కి వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాము. ఆ వాగ్దానం తీసుకుని ఆ వాగ్దానాన్ని చదువుకుని ఆ రోజు మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. దేవుడు నన్ను ఎంతగానో దీవించబోతున్నాడని, మునుపటి కంటే అధికమైన మేలుల శాత నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడని, ఇలాంటి వాగ్దానాలు కొంతమందికి వస్తాయి. నీ సంతతి మీద నా ఆత్మలో నేను కుమ్మరించబోతున్నానని ఇలాంటివి కొంతమందికి, లేకుంటే నేను తూర్పుకి, పడవరికి, ఉత్తరానికి, దక్షిణానికి వ్యాపించబోతున్నావు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ 31 తీసుకున్నటువంటి వాగ్దానము ఆ రోజుతో మాత్రమే అది చదువుకుని సంతోషించి విడిచిపెట్టడం కాదు. కానీ
మనం అనుదిన ప్రార్థనలో ఆ వాగ్దానాన్ని ప్రతిరోజు మనము ఖచ్చితంగా మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో విజ్ఞాపంలో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సంవత్సరము తిరిగి రాక మునిపే ఆ వాగ్దానము యేసు నామములో మీ జీవితాల్లో నెరవేరుస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అది నేను అనుభవించాను, అది నేను ఖచ్చితంగా దాన్ని నేను రుచి చూచాను. వాగ్దానం అనేటువంటిది మనుషులు చేసేటువంటిది కాదు, వాగ్దానం అనేటువంటిది మనుషులు చెప్పేటువంటిది కాదు. ఖచ్చితంగా మనం ఆరాధిస్తున్న ప్రభువు నీకు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానం చేస్తుంది మనుషులు కాదు, పరమాత్ముడు ఎంత మాత్రం కాదు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు లేక మనిషి కుమారుడు, ఒక ప్రవక్త దేవుడు అని మనం చూస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము నమ్మదగినది. ఆయన ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా అది నెరవేర్చబడుతున్నది. ఖచ్చితంగా అది ఆ వాగ్దానం ద్వారా మన జీవితాలు మార్చబడుతున్నాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో కూడా ఒక వాగ్దానాన్ని ప్రభు మనకు చేయబోతున్నాడు. ప్రతి నెల 1వ తారీఖున ఒక వాగ్దానంతో మనం ఈ స్థలం నుంచి బయలు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నెల ఆఖరి వరకు దేవుడు ఆ వాగ్దానం పెట్టి ప్రార్థిస్తుంటే ఆ వాగ్దానం ఇంచుమించుగా మనము జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో కూడా వాగ్దానాలను మనం తీసుకున్నాం. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా అది మా జీవితాల్లో నెరవేర్చబడ్డాయి. ఈ రోజు కూడా ఈ 1వ తారీఖున ప్రభు ఒక వాగ్దానాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానం. కనుక ఆ వాగ్దానాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను. కనుక ఆ వాగ్దానాన్ని మీరు విని ఆ వాగ్దానాన్ని ప్రకారంగా మీరు నడిపించబడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. కొద్ది నిమిషాలు ఆ వాగ్దానం ఏంటో మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం. దయచేసి ఆ వాగ్దానాన్ని మీరు వినండి. ఆ వాగ్దానం ప్రకారం ప్రభు అక్కడ ఆయన పక్షపాతం లేనివాడని, అంతేకాకుండా ఆయన ఎంత మాత్రము కూడా ఎవరిని బయటికి త్రోసివేసేవాడు కాదని, నా యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రమును బయటికి త్రోసివేయవాడిని కాదని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఉదయకాల సమయంలో ఖచ్చితంగా ప్రభు నీతో నాతో మాట ఇవ్వబోతున్నాడు. ఆ మాట వాగ్దానం. ఆ వాగ్దానము ఈరోజు నీవు నేను దాన్ని అనుభవించబోతున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రభు అయినటువంటి దేవుడు తన ప్రవక్తలను ఈ లోకానికి పంపించి ఈ లోకంలో ఆ ప్రజలు ద్వారా ప్రవక్తల ద్వారా కొన్ని వాగ్దానాలు చేశారు. అవి నాటి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు కూడా నెరవేర్చబడుతూనే ఉన్నాయి. క్రీస్తుకు పూర్వము చెప్పబడినటువంటి వాగ్దానాలు క్రీస్తు శకము 1వ శతాబ్దంలో కూడా నెరవేర్చబడ్డాయి. తర్వాత ఇప్పుడు కూడా ఈ కాలంలో కొంతమంది ప్రవక్తల ద్వారా మనకు చెప్పబడుతున్నటువంటి వాగ్దానాలు కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. కనుక దయచేసి ఈ వాగ్దానం ఏంటో ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏవేలు గ్రంథంలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 28వ వచనం. దయచేసి ఈ వాక్యాన్ని మనం చక్కగా మనం ఆలోచించుదాము. కనుక దయచేసి ఈ వాక్యాన్ని చదవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఎందుకంటే క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాగ్దానము కేవలం ఇది క్రీస్తు పూర్వమే ప్రవక్తల ద్వారా ఈ మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఈరోజు ఈ యొక్క 1వ తారీఖున దేవుడు నీకు నాకు చేయబోతున్న వాగ్దానాన్ని నేను చదువుతున్నాను. ఖచ్చితంగా అది మీ కుటుంబాల మీద, సంఘాల మీద, మన యొక్క పరిచర్యల మీద ఆ యొక్క వాగ్దానము తెలిసి ఉండబోతుంది. కేవలము ఈ వాగ్దానము మనం కలిగి జీవించాలి. దేవుడు చెప్పాడు, ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ చాలా విలువైనది, చాలా ఇష్టమైనది, చాలా పరిశుద్ధమైనది. ఎందుకంటే ఆత్మ అనేటువంటి దాని గురించి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో నేను చదవచ్చనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారుడు మీ కుమార్తెను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలల తండ్రులు, మీ యవనలు దర్శనములు చూస్తారు. ఇది కేవలము ఈ వాగ్దానము క్రీస్తుకు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక ప్రవక్త అయినటువంటి ఆ ప్రవక్త ఏవేలు ప్రవక్త ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇది ఈ వాగ్దానము కేవలము క్రియల ఆత్మల గురించి చెప్పబడుచున్నటువంటి వాగ్దానం. ఇది ఈ దినాల్లో క్రైస్తవ సంఘాలలో లేకుంటే క్రైస్తవ విశ్వాసుల మీద, సావుకుల మీద ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ప్రతి ఒక్కరి మీద నిలిచి ఉండుగా అని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆత్మ చాలా పరిశుద్ధాత్మ దేవుడి గురించి ప్రభు యేసుక్రీస్తే చెప్పాడు. నేను వెళ్ళటము మంచిది, నేను వెళ్ళి నేను తండ్రిని వేడుకుంటాను, తర్వాత తండ్రిని వేడుకున్న తర్వాత వేరొక ఆదరణకర్తను మీ మీదకి పంపిస్తాడు ఆయన అని ప్రభు యేసుక్రీస్తు కూడా ఈ మాటలు చెప్పాడు.
ఎందుకంటే ఆత్మ నడిపింపు లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడకుండా, పరిశుద్ధాత్మ ఆలోచన ప్రకారంగా నడిపించబడకుండా, మన యొక్క ఆలోచన ప్రకారంగా, మన జ్ఞానం ప్రకారంగా, ఆలోచించిన ప్రకారంగా నడిపించబడుతుంటే అది దేవుని యొక్క చిత్తము నెరవేర్చలేము. దేవుని ఆత్మశాత మనం నింపబడి, దేవుని కృపచేత నింపబడి, దేవుని వాగ్దానాలను మనం పొందుకొని నడిపించబడుతున్నప్పుడు అది దేవునికి మహిమకరంగా ఆ పరిచర్య ఉంటుంది. కనుక ఇక్కడ చెప్తున్న మాట సర్వజనుల మీద. చూడండి, సర్వజనులు అంటే ఇక్కడ ఒక మాట మనం ఆలోచించాలి. సర్వజనులు అనే మాటకి ఇక్కడ ఏమనిపిస్తుందంటే, సర్వజనులు అంటే అందరం ఉన్నాం. ఒక ఫలానా పెంతుకోస్తు సంఘము మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పలేదు ఆయన. తర్వాత ఫలానా బైబిల్ మిషన్ సంఘం మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పలేదు. లేదు ఫలానా యేసు క్రీస్తు సమాజము మందిరం మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పలేదు. ఆయన సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటే ఈరోజు నేను మీకు చెప్పుతున్నటువంటి వాగ్దానం ఏంటంటే కుమ్మరింపు. అది ఏంటి ఆ కుమ్మరింపు అంటే? ఆత్మ కుమ్మరింపు. ఈ మొదటి రోజున, ఏప్రిల్ నెల మొదటి రోజున మీ సంఘాలలో, మన సంఘాలలో క్రైస్తవ విశ్వాసం మీద ఆత్మ కుమ్మరింపు బహు బలముగా ఈ నెలలో దేవుడు జరిగించబోతున్నాడని నేను మీకు తెలియజేసిన వాగ్దానం. ఖచ్చితంగా మీరు ఆ వాగ్దానాన్ని అనుభవించాలని, ఆ వాగ్దానాన్ని మీరు పొందుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. నిజంగా ఆ కుమ్మరింపు జరిగిన తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే, మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచనములు చెప్తారు. ఎందుకంటే ఇప్పటి కాలంలో పరిశుద్ధాత్మ లేదు అనేటువంటి విషయానికి చాలా మంది వస్తూ ఉన్నారు. రెండవది, ఒక ప్రవచనము నమ్మలేనటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు. మూడవది, కళ కూడా నమ్మలేనటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు. దాన్ని కలిగి ఉండటమే కాకుండా ప్రవచనాలను చెప్పేవారిని, కళలను చెప్పేవారిని, అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యాన్ని బోధిస్తూ, పరిశుద్ధాత్మ చేత బలపరచబడి వాక్యాన్ని అందిస్తున్నటువంటి వారి మీద ఇవి లేవు అనేటువంటి విషయాలను మనం వింటూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, నేను చెప్తున్న మాట కాదు కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, జరిగినవే మరలా జరగబోతున్నవి, భూమి మీద నూతనమైనది మరొకటి ఏది లేదు అనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, అది మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా శ్రద్ధగా మీరు ఆలకించండి. మత్తయి సువార్త మీరు 12వ అధ్యాయంలో 31, 32 వచనాలు మీరు చదివితే ఆ విషయం మీకు చాలా బాగుగా అర్థమవుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళరా, నేను ఎవరి గురించి మాట్లాడటం లేదు కానీ ఈరోజు ప్రభు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, సర్వజనుల మీద ఆ ఆత్మను కుమ్మరిస్తున్నాను అంటే మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనందరి మీద ఆయన ఆత్మ కుమ్మరించబడునుగా అని మనం మాట్లాడుతున్నాం. కనుక ఇక్కడ 31వ వచనంలో చెప్తున్న మాట, 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయం అంటే ఆత్మ లేదు అనే వారి గురించి, లేకపోతే ఆత్మను దూషించే వారి గురించి, కళలను, అలాగనే దర్శనములను, ప్రవచనములను విమర్శించి దూషించే వారి గురించి ప్రభు స్పష్టంగా శరీరధారైన దినాల్లో క్రీస్తు శకము 1వ శతాబ్దంలోనే ఈ విషయాలు అందరికీ సంబోధించినట్లుగా లేదా ఉపదేశించినట్లుగా ఈ మాటలు మనం చూస్తున్నాం. నేను చదువుతున్నాను, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును, దోషణయు వారికి క్షమింపబడదు కానీ. చూడండి ప్రియులారా, మనుషులు చేయు ప్రతి పాపము, లేకుంటే ప్రతి పాపము, మోసము, అతిక్రమము, వ్యభిచారము, ఇవన్నిటికీ క్షమాపణ ఉంది. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట దేవుని యొక్క వాక్యంలో నేను మీతో చెప్పుచున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును, దోషణయు వారికి క్షమింపబడదు కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. అంటే ఆత్మను దూషించేవారు, ఆత్మను అవమానపరిచేవారు, ప్రవచనాలను అవమానపరిచేవారు, దర్శనాలను అవమానపరిచేవారు, కళలను లేవని అవమానపరిచే వారి గురించి యేసుక్రీస్తు స్పష్టంగా ఈ మాటలు మనకి తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిచయం చేయాలి. అంటే విరోధముగా ఒక మనిషి మీద మాట్లాడినా క్షమాపణ ఉంది, పాపములు చేసినా క్షమాపణ ఉంది, అతిక్రమాలు దాచిపెట్టి వారి వద్దులను వాటి ఒప్పుకొని విడిచిపెట్టి వారికి కనికరం ఉందని కూడా మాటలు మాట్లాడుతున్నది దేవుని వాక్యం. కానీ పరిశుద్ధాత్మను మాత్రము దూషించకూడదు. ఈ దినాన పరిశుద్ధాత్మను దూషించేవారు, లేకపోతే పరిశుద్ధాత్మని అవమానపరిచేవారు, కళలు లేవని కానీ, దర్శనాలు లేవని కానీ మాట్లాడే వారి గురించి ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట,
మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు గాని, అంటే మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఖచ్చితంగా నా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న విషయం. ఈ విషయానికి వస్తే మనం ఎవరు కూడా కాదనటానికి వీలేదు, ఒప్పుకోవలసిందే. ఎందుకు ఒప్పుకోవాలంటే ఇది మాట్లాడింది మనిషి కాదు, ఒక ప్రవక్త కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడు, లేకుంటే దేవుడే స్వయంగా ఆయన శరీర ఆకారాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేకమైన ప్రజలను ఆయన వైపు తిప్పుకొని అనేకమైన రోగులను బాగు చేసి అనేకమైన వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి అనేకమైన దైవులను వెలబట్టి, అసలు వాస్తవానికి దైవులు వెలబట్టాలన్నా, రోగులు బాగుపడాలన్నా, వ్యాధిగ్రస్తులకు స్వస్థ కలగాలన్నా, మానసికంగా నలుగుతున్న వారికి ఒక మంచి మనశ్శాంతి విశ్రాంతి కలగాలన్నా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ప్రార్థన చేస్తే ఇలాంటి కార్యాలు జరగవు. పరిశుద్ధాత్మ మనలో క్రియ చేస్తేనే అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి కార్యాలన్నీ కూడా జరుగుతాయి. ప్రభు మేలు చేసు అపవాది చేత పీడిపడుతున్న వారికి విడుదల కలిగినట్లుగా దేవుని లేఖనాలు మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధాత్మ కనుక ఖచ్చితంగా మన మీద కనుక ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ శక్తి చేత కనుక నేను మనం అందరం నింపబడి ఈ పనిలో మనం అందరం కూడా కొనసాగించబడుతుంటే కనుక ఆ దేవుడు సులువుగా ఈజీగా మన పరిచర్యని ముందుకు కొనసాగించగలడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇక్కడ అంటున్నాడు, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మ విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను. చూడండి, ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు, ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని వాక్యము స్పష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. కనుక పరిశుద్ధాత్మను మీరు ఎవరు కూడా దూషించవద్దు, అవమానపరచవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో అగాడుచున్నాడు. పరిశుద్ధాత్ముడే కనుక లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడే కనుక మనకి దర్శించకపోతే భయము మనకి ఉండదు, భక్తి మనం చేయలేం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ప్రతి వారి హృదయాల్లో వచ్చి మాట్లాడుతున్నాడో అప్పుడు భయం కలిగి భక్తిని చేస్తూ ప్రజలు నిజంగా దేవుడు నన్ను బలపరుస్తున్నాడని వారు నీతి నిజాయితీ కలిగి యథార్థమైన భక్తి కలిగి జీవించడానికి ఒక గొప్ప ఆధారమైనటువంటి ఒక మొదటి మెట్టు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడిని దర్శించినప్పుడే, పరిశుద్ధాత్మ దేవుడిని అభిషేకించినప్పుడే, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి నీ లోపలికి వచ్చినప్పుడే ఆయన ఎందు నువ్వు భయం కలిగి భక్తి చేస్తూ నువ్వు పాపానికి దూరంగా ఉంటావు, శాపానికి దూరంగా ఉంటావు, అక్రానికి దూరంగా ఉంటావు, అన్యాయానికి దూరంగా ఉంటావు. నిష్ఠ కలిగి నిజాయితీ కలిగి పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ కలిగి నువ్వు బ్రతకటానికి ఇష్టపడతావు. అదే పరిశుద్ధాత్మ దేవుడు చేసేది. అక్కడ అంటున్నమాట, సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మ కుమ్మరించినప్పుడు కుమారులు ప్రవచిస్తారు, ముసలి వాళ్ళు కలలు కంటారు. ఈరోజు కళలు కూడా ఉన్నాయి పిల్లరా, కళలు కూడా ఉన్నాయి అని ఖచ్చితంగా నేను చెప్పగలను. కళలు ఎప్పుడు ఆది కాండంలో అక్కడ యోసేపుకి లేకపోతే యాకోబుకు మాత్రమే, ఇప్పుడు కళలు లేవంటానికి లేదు. అలాగనే నూతన నిబంధనలో కూడా ప్రభు యేసుక్రీస్తుని గురించేటటువంటి కళలు యోసేపుకి అలాగనే మరియకి ఇంకా అనేకమైనటువంటి వారు దర్శనాలు కళలు చూశారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇంకా చివరి విషయం అంటున్నాడు, అక్కడ కళలు కంటున్నారు ముసలివారు, అంతేకాదు మీ యవనస్తులు దర్శనములు కూడా చూస్తున్నారు. ఒకటి ప్రియమైన దేవుని ప్రజలారా, అక్కడ జరుగుతున్న విషయము ప్రవచనాలు ఉన్నాయంటున్నారు, కళలు ఉన్నాయంటున్నారు, దర్శనాలు ఉన్నాయని కూడా దేవుని వాక్యంలో మనం చూసినాం. ఈ యొక్క రోజు దేవుడు మీకు కళలను ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని మీరు నమ్మండి. మంచి కళల చేత ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు, దర్శనముల చేత ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు, ప్రవచన ఆత్మ చేత మిమ్మల్ని నింపబోతున్నాడు. మీకున్న సమస్త బలహీనత నుంచి ప్రభు తొలగించడానికి మొట్టమొదటి కారణం వ్యక్తులు తెలుసా? దేవుని యొక్క అభిషేకము మీ మీదకి బలంగా దిగివచ్చును, దేవుని ఆత్మ చేత మీ మీదకి బలంగా రాబోతుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే మన మీద రాబోతుందో, మనతో ఆ ఆత్మ సంధి చేసుకుని మనతో ఏకమై ఉంటుందో, మనం అతనితో దేవుని ఆత్మతో ఏకమై ఉంటున్నామో అప్పుడే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. చూడండి, మరొక విషయం ఏంటంటే మనం ఆలోచిస్తున్నప్పుడు యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఈ విషయాన్ని ప్రభు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ ప్రవక్త ద్వారా ఎన్నో మాటలు ఎంతో మంది ప్రవక్తల ద్వారా మాట్లాడుకుంటూ వచ్చారు. మనమే చాలా ఏం చేస్తున్నామంటే ఆ చెప్పుతున్నటువంటి మాటలు నిర్లక్ష్యం చేస్తున్నాం.
ఆత్మ ఉందా, పరిశుద్ధాత్మ ఉన్నాడా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా, ఇలాంటి కొన్ని రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి ఆలోచనలు, చప్పట్లు కొట్టేవారిని హేళన చేయటం, పాటలు పాడేవారిని హేళన చేయటం, ఈ క్రైస్తవ విషయాలలోనే ఇలాంటి విషయాలు చాలా మంది కలిగి ఉన్నారు. చప్పట్లు కొట్టలేవరు. దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. దాని గురించి కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాం పిల్లారా. దేవుని యొక్క వాక్యము అది ఉన్నట్లుగా మనకి ఖచ్చితంగా బోధిస్తున్నది కనుక దాన్ని మనం ఖచ్చితంగా నమ్మవలసిందే. 44వ అధ్యాయంలో 3వ వచనం అంటున్నాడు, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. దప్పిక కలిగిన వారు ఆకలి దప్పిక అంటే కాదు, కానీ ఆత్మ విషయంలో దప్పిక ఉంటే, ఆసక్తి ఉంటే, ఆలోచన ఉంటే, నేను కూడా ప్రతి ఒక్కరి వలె ఆత్మశాత నింపబడాలి, ఆత్మశాతని ఆనందించాలి, పరిశుద్ధ ఆత్మశాతని బలపరచబడాలి ఒక ఆశ ఉంటే ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించినట్లుగా నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు యేసు నామములో కుమ్మరించునుగాక. యేసు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడునుగాక, పరిశుద్ధాత్మ చేత బలపరచబడునుగాక, దర్శనములు చూచుదురుగాక, కళలు చూచుదురుగాక, ప్రవచించుదురుగాక, పరిశుద్ధాత్మ దేవుడి మీ మీదకి బలముగా దిగివచ్చునుగాక. అక్కడ అంటున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నిజమే పిల్లరా, ఇది దేవుని యొక్క వాగ్దానం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు చెప్పాడు. ఇక్కడ నీ సంతతి, ఎవరి సంతతి? నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకొని నా యేషూరును భయపడకము అంటున్నాడు. యాకోబు యొక్క సంతతి మీద పరిశుద్ధాత్మని కుమ్మరిస్తానని చేసిన ఆ వాగ్దానమే ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరి మీద నా ప్రభు యొక్క ఆత్మ కుమ్మరించబడుగాక, నా ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడుగాక, నా ప్రభు యొక్క ఆత్మ చేత మీరు అల్లాడుచుందురుగాక. ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మ చివరికి అంటున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. అంటే ఈ లేఖనాన్ని బట్టి దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా దేవుని ఆత్మశాత మనం నింపబడితే, దేవుని ఆత్మశాత మనం బలపరచబడితే ఖచ్చితంగా మనం పుట్టినటువంటి సంతతి వారి మీద ఆయన ఆత్మను కుమ్మరించడమే కాకుండా పుట్టిన వారిని ఆయన ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవటమే గొప్ప ఆశీర్వాదము. ఈ లోకంలో ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. వాటికంటే మొట్టమొదటిగా మనం పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకోగలుగుతున్నామో, పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే మనం నడిపించబడుతున్నామో, పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే మనము ఒక కదలిక వచ్చి ఉన్నదో, అప్పుడు ఖచ్చితంగా నీకు పుట్టిన వారిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అంతేకాదు మనల్ని కూడా ప్రభు ఆశీర్వదిస్తానని ఆయన ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఆత్మను గురించి ఒక అవగాహన ఈ మొదటి తారీఖున ప్రభు మనకు ఇవ్వబోతున్న వాగ్దానం తెలుసా? నీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కుమ్మరించబడినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మీరు ప్రవచిస్తారు, మీ కుమారులు కుమార్తెలు, ముసలివారు కలలుగంటారు, రెండవది యవనస్తులు దర్శనాలు చూస్తారు. ఈ 3 విషయాలు ఖచ్చితంగా ప్రభు మనందరి మీదకి ఆ రీతిగా అనుగ్రహించునుగాక, అటు కృప చేత నింపబడునుగాక. దయచేసి పిల్లల మరొక చిన్న విషయాన్ని ఇక్కడే జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాటలు మనకి కనబడుతుంటాయి. అవి చదువుకొని చివరిగా ప్రార్థన చేసుకుని మనం సెలవు తీసుకుందాం. ఈ యొక్క వాగ్దానం మనందరికీ ప్రభు అనుగ్రహించబడేలాగా, దేవుని చిత్త ప్రకారం మనం నడిపించబడేలాగా ఆ వాక్యం కూడా చదువుదాం. చూడండి, 12వ అధ్యాయం, జకర్యా రాసినటువంటి 12వ అధ్యాయము ఆ 10వ వచనంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆయన అంటున్న విషయంలో దేవుని వాక్యము 12వ అధ్యాయము జకర్యా గ్రంథము 10వ వచనం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. చూడండి పిల్ల, దావీదు సంతతి వారి మీద, ఈరోజు దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించబోతున్నాడు. విజ్ఞాపన ప్రియులారా, నీవు విజ్ఞాపన చేయాలంటే, లేకుంటే నీకు కరుణ నొందించు అంటే కరుణ అంటే దేవుని యొక్క వాక్యములో చాలా చోట్ల కరుణ గురించి మాట్లాడుతున్నాడు. కనికరం గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే వాక్యములో మనం చూస్తాం. కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ఈ ఉదయకాల సమయంలో కరుణ నొందించు ఆత్మ అందరి మీద కుమ్మరించబడుగాక. ఆత్మ మన మీద లేకపోతే మనం ఎవరిని కరుణించలేము పిల్లరా, ఎవరిని కూడా మనం ప్రేమించలేము. ప్రేమించేటానికి, కరుణించడానికి, జాలి చూపించడానికి, ప్రేమ కలిగి ఉండటానికి మొట్టమొదటిగా మనకి కలిగేది ఏం తెలుసా? పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడైతే క్రియ చేస్తాడో, అప్పుడు మనలో ఉండేటువంటి ద్వేషము, అసూయ, కపటము, వేషధారణ ఇవన్నీ
ఇవన్నీ కూడా తొలగించబడతాయి. ప్రేమ, అలాగే మరి కరుణ, అలాగే విజ్ఞాపన చేయడానికి ఈ యొక్క ఆత్మ మనకి ఏం చేసినట్టు తోడ్పడుతుంది. ఆత్మ లేకపోతే మనం ఎవరిని కూడా ప్రేమించలేం. ఎంత క్రైస్తవులు అయినప్పటికైనా, ఎంత ప్రార్థనా వీలైనప్పటికైనా, ఎంత ఆ శక్తి పొందుకునేటువంటి వారికి అయినప్పటికైనా, ఆత్మ కనుక వారు క్రియ చేయకపోతే ఎంతమందికి కూడా వారు ఇతరులను ప్రేమించలేరు, ఇతరులను ఎవరిని కూడా గౌరవించలేరు. కరుణ నొందించు ఆత్మ అక్కడ అంటున్న విషయంలో విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమరింపుగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి నుంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపిస్తారు. నిజమే, ఆత్మ నీలోనికి కనుక వస్తే, ఆత్మ కనుక నీకు పొందుకుంటే, ఆత్మశాత నడిపించబట్టే నీకు దుఃఖం వస్తుంది. ఎలాంటప్పుడు నీకు దుఃఖం వస్తుంది తెలుసా? చేస్తున్నటువంటి అపవిత్రమైన కార్యాలు చూస్తున్నప్పుడు, అన్యాయపు కార్యాలు చూస్తున్నప్పుడు, లేకపోతే అన్యాయముగా ప్రభువుని యేసుక్రీస్తుని శిలువకు అప్పగించినప్పుడు, ఆయన శిలువకు అప్పగించడానికి ముందుగా 1-40 కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, లేదంటే శిలువలో బలిమించి కొడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏం తెలుసా? ఆయన పొడిచిన వారు పొడిచినటువంటి నా మీద దృష్టి ఉంచుతున్నారు. అంతేకాదు, దృష్టి ఉంచడమే కాకుండా ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా తన జ్యేష్ఠ కుమారుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపిస్తున్నాడు. నీకు దుఃఖం ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ నీలో వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపబడుతున్నప్పుడు ఖచ్చితంగా నీవు చూస్తున్నటువంటి చెడు వ్యసనాలను బట్టి కానీ, చెడు కార్యములు బట్టి కానీ నీకు పశ్చాత్తాపం వస్తుంది, కన్నీరు కాల్స్తావు, దుఃఖము చలుగుతుంది. ఆత్మ లేకపోతే హృదయం కఠినమైపోయింది అనుకోనండి, వాళ్ళు ఏమాత్రం ఏడుపు రాదు, దుఃఖము రాదు. అంతేకాదు, వాళ్ళు ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలతో మాట్లాడుతుంటారు. కానీ పరిశుద్ధాత్మ ప్రలాపిస్తుంది అంట. ఎందుకంటే విజ్ఞాపన చేస్తుంది. అదే అపోస్తలుడైన పౌలు కూడా ఏమన్నా తెలుసా? అటువలనే మన బలహీనతలు మీదకి వచ్చారు సైక్యం కానీ గురువుతో తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడనే మాట కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేసేటువంటి పరిశుద్ధాత్మ, ఆ యొక్క ఆత్మ చేత నీవు నేను నింపబడి దేవుని సన్నిధిలో మనం బలపరచబడి దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించి, అలాగే సాతాను సామ్రాజ్యాన్ని యేసు నామములో పరిశుద్ధాత్మ పొందుకున్న మనం అందరము దాని సామ్రాజ్యాన్ని, సాతాను సామ్రాజ్యాన్ని కూల్చుదువుగాక, దాని సామ్రాజ్యాన్ని కూల్చి క్రీస్తు యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుదువుగాక. కనుక ఈ కృప నీకు నాకు ప్రభు అందరికీ దయచేసేలాగా దేవుని సన్నిధిలో ఈ మాటలు మన వెలుగులో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమును నమ్మకమును పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. అయా ఈ ఉదయకాల సమయంలో తండ్రి కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడడానికి కృప చూపించారు మా ప్రభువా. ఈ ఉదయమున ఆత్మల గురించి చెప్పారు. తరువాత 60 జనుల మీద ఆత్మను కుమరిస్తానన్నారు. మీ కుమార్తెలు ప్రవచిస్తారని చెప్పారు తండ్రి. ముసలవారు కళ్ళగంటారని చెప్పారు. యవనస్తులు ప్రభా దర్శనం చూస్తారని చెప్పారు. ఇదిగో ఈ మొదటి తారీఖున ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రభా సంఘముల యొక్క ఆత్మ కుమరి కనులారు చూచులాగా, అనుభవించులాగా అటు కృప చేత బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రతి సంఘాల్లో చివరి దినాల్లో ఈ పరిశుద్ధాత్మిక అభిషేకం ప్రతి ఒక్కరి మీద అయా కుమ్మరించండి. ప్రతి ఒక్కరి మీద ప్రభావి తండ్రి అయా అల్లాడించండి ప్రభావి పరిశుద్ధాత్మను. ఈ ఉదయకాల సమయంలో ప్రాంతాన్ని, ప్రాంతీయ ప్రజలను దర్శించండి. గ్రామాన్ని, గ్రామ పెద్దలను, అధికారులను దీవించండి. బీసీఎస్సీ గ్రామ పెద్దలను దీవించండి ప్రభావ. పూర్వకాలంలో ఉన్న వైభవాన్ని మళ్ళా తిరిగి మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. అయా మాకు మంచి ఉపాధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా గ్రామంలో ఉన్న క్రైస్తవ సంఘాలను దీవించండి, సంఘ నాయకులను దీవించండి, సంఘ కుటుంబాలను దీవించండి. సంఘాల్లో ఉన్న కలవరాలు కలపలు వేస్తున్నాము, కొట్టి వేస్తున్నాం ప్రభా. అయా ధైర్య సాగులకి, సంఘాలకి ఐక్యత, సమాధానం, నెమ్మది, క్షేమం, సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా మరి ముఖ్యంగా ఇదిగో యేసుక్రీస్తు సంఘమును దీవించండి. ఈ సంఘ పరిచర్యలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన నూతన ఆత్మను నడిపించండి, నూతన కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నూతన అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా తండ్రి దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా తండ్రి ఎయిడ్స్ వ్యాధి గలవారు, క్యాన్సర్ వ్యాధి గలవారు, బీపీ షుగర్ని పెట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా తండ్రి థైరాయిడ్ని పెట్టి ప్రార్థన చేస్తున్నాం. షుగర్ బీపీని పెట్టి ప్రార్థన చేస్తున్నాం.
పక్షపాతం పెట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా కిడ్నీలో ఇన్ఫెక్షన్ తోడిసి పెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా దీర్ఘకాలపు రోగాలకి తండ్రి నీ యొక్క స్వస్థత కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఉమ్ములో స్వస్థత ఉన్నది ప్రభా, నీ యొక్క వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది కనుక ఈ చివరి దినాల్లో మీ ప్రజలకి సంపూర్ణమైన స్వస్థతను అయినా నీ నామములు అనుకరించి మహిమ తెచ్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. నా ముందు ఉన్నటువంటి మీ పిల్లల కుటుంబాలను దీవించండి. ఈ మైక శబ్దం ద్వారా వింటున్న ప్రతి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములను మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు మార్చుకుడిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి పొందినాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి ప్రభు, యేసు రక్తమే చేయి. యేసు రక్తం సంపూర్ణ విషయం కలుగుగా, అపవాది క్రియలు అనంత నాశనమగుగా. ఆమేన్.